హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఏపీ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్లో బీఎస్సీ వెటర్నరీ అనిమల్ హస్బెండరీ కౌన్సిలింగ్కి సంబంధించి అలాట్మెంట్కి సంబంధించి డేట్స్ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ వీడియోలో మనం అలాట్మెంట్కి సంబంధించి డేట్స్ ఏంటి, సెకండ్ ఫేజ్ డేట్స్ ఏంటి, సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే మీకు ప్రీవియస్గా లాస్ట్ వీకే చెప్పడం జరిగింది. సో ఏంటంటే మనకి వెటర్నరీ అనిమల్ హస్బెండరీకి సంబంధించి అలాట్మెంట్ వచ్చేసి ఈ వీక్లో కన్ఫర్మ్గా రావచ్చు అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. సో మనం అనుకున్నట్టుగానే మనకి అలాట్మెంట్కి సంబంధించి డేట్స్ రావడం జరిగింది. సెప్టెంబర్ 17న మనకి వెటర్నరీ అనిమల్ హస్బెండరీ కౌన్సిలింగ్కి సంబంధించి అలాట్మెంట్ రిలీజ్ చేయబోతున్నారు. సెప్టెంబర్ 17 అంటే మనకి రేపు రిలీజ్ చేయబోతున్నారు. వెబ్సైట్లో మనకి ఓన్లీ డేట్ మాత్రం ఇవ్వడం జరిగింది, ఇంకా టైం మెన్షన్ అయితే చేయలేదు. మేబీ మనకి టుమారో ఈవినింగ్ కల్లా అలాట్మెంట్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఫర్దర్గా మనకి రేపు ఏ టైంకి రిలీజ్ చేస్తారో మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. అలానే మీరు అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిపోర్టింగ్ వచ్చేసి ఎప్పటి నుంచి చేయాలంటే సెప్టెంబర్ 19న, సెప్టెంబర్ 20న, సెప్టెంబర్ 22న చేయాల్సి ఉంటుంది. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 4 PM మీరు చేయాల్సి ఉంటుంది. సో రిపోర్టింగ్ అంటే ఏంటంటే మీరు మీ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకుని సో దాంతోపాటు మీ డాక్యుమెంట్స్ మొత్తం తీసుకుని వెళ్ళి కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో టుమారో మనకి అలాట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేసేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో సో వాటి గురించి వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ రెగ్యులర్ ఫాలో అవుతూ ఉండండి. అలానే మనకి వెటర్నరీ అనిమల్ హస్బెండరీకి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 24 నుంచి మనకి సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనకి సెకండ్ ఫేజ్లో ఓన్లీ వెబ్ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. అంటే మళ్ళీ మనకి కొత్త రిజిస్ట్రేషన్ అంటే ఏమీ ఉండదు. అంటే ఎవరైతే ఫస్ట్ ఫేజ్ అప్లై చేసుకున్నారో కేవలం వాళ్ళకి మాత్రమే సెకండ్ ఫేజ్లో ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్ అప్లై చేసుకోకపోయినా మీకు ఇప్పుడు ఛాన్స్ లేదనమాట. సో ఒక్కసారి మనం సెకండ్ ఫేజ్కి సంబంధించి డేట్ చూసుకుంటే సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 25 వరకు మనకి వెబ్ ఆప్షన్ పెట్టుకునే ఛాన్స్ ఇచ్చారనమాట. ఆ తర్వాత సెప్టెంబర్ 29న అలాట్మెంట్ రిలీజ్ చేస్తారు. సో చేసిన తర్వాత అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 4 వరకు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 PM వరకు మీరు కాలేజీలో రిపోర్టింగ్ చేయొచ్చు. ఇంకా లాస్ట్గా అక్టోబర్ 4 నుంచి మనకి వెటర్నరీకి సంబంధించి క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. ఈ విధంగా మనకి వెటర్నరీ అనిమల్ హస్బెండరీకి సంబంధించి సెకండ్ ఫేజ్ డేట్స్ ఇవ్వడం జరిగింది. అలానే రేపు మనకి ఫస్ట్ ఫేజ్కి సంబంధించి అలాట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సో చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, కాలేజీలో రిపోర్టింగ్ ఎలా చేయాలి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా రెగ్యులర్ మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఈ క్యాంపస్ నెల్లూరులో ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో అమ్మాయిల కోసం 24/7 సేఫ్టీ, మంచి హాస్టల్ ఫెసిలిటీ, అలానే మెయిన్గా అది కూడా ఓన్లీ ఉమెన్స్ కాలేజ్ కోసం సెర్చ్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఉంటుంది. కాలేజ్ కోడ్ వచ్చేసి SBSW. ఇక్కడ ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే ఉంటుంది. మన స్టేట్లో ప్రైవేట్ కాలేజీలో ఉమెన్స్కి 2 కాలేజీలు ఉన్నాయి. అందులో ఒకటి మనకి శాస్త్రాలో ఉంటుంది. అండ్ అదేవిధంగా కో ఎడ్యుకేషన్కి సంబంధించి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ SCON అండ్ SPRC అనే నేమ్తో మనకి 2 కాలేజెస్ ఉన్నాయి. శాస్త్ర కాలేజీలో సో మనకి ఫార్మసీ కాలేజీకి సంబంధించి ఎంసెట్ కోడ్ చూసుకుంటే సో ముందుగా మనం ఉమెన్స్ క్యాంపస్కి సంబంధించి కోడ్ చూసుకుంటే ఉమెన్స్ క్యాంపస్లో ఏపీ ఎంసెట్ కోడ్ వచ్చేసి SPSW అనమాట. అలానే రిమైనింగ్ 2 కో ఎడ్యుకేషన్ ఫార్మసీ కాలేజీకి సంబంధించి ఎంసెట్ కోడ్ చూసుకుంటే సో ఫస్ట్ కాలేజీకి సంబంధించి ఎంసెట్ కోడ్ వచ్చేసి SCON అండ్ సెకండ్ కాలేజీకి సంబంధించి ఎంసెట్ కోడ్ వచ్చేసి SPRC అనమాట. ప్రజెంట్ మనకి ఏపీ ఎంసెట్లో బైపీసీ స్ట్రీమ్లో ఫార్మసీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కాలేజ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకుని మీరు ఆప్షన్ పెట్టుకోవచ్చు. హాస్టల్ ఫీ, మెస్ ఫీ, ట్యూషన్ ఫీ ఇలా మొత్తం అన్ని ఫీజెస్ కలిపి కేవలం 75,000 రూపీస్తోనే శాస్త్రంలో మేనేజ్మెంట్ కూడా కింద సీట్ ఆఫర్ చేస్తున్నారు. అలానే ఎవరైతే ఏపీ ఎంసెట్ ద్వారా ఫార్మసీలో ఈ కాలేజీలో ఫ్రీ సీట్ తెచ్చుకుంటారో సో వాళ్ళకు వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ ఫీజుతో హాస్టల్ ఫెసిలిటీ ఆఫర్ చేస్తున్నారు. ఎంసెట్ ద్వారా మీకు ఎలాగో ఫ్రీ సీట్ కాబట్టి సో మీకు ఆ ఫ్రీ సీట్ కాకుండా కేవలం 20,000 రూపీస్తోనే మీకు ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఆఫర్ చేస్తున్నారు. ఇది మిగతా క్యాంపస్తో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ, మనకే చాలా అఫోర్డబుల్ అనమాట. అలానే మీ కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మంచి మంచి కంపెనీస్తో టైఅప్ అయ్యి మంచిగా మనకి ప్లేస్మెంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఎవరికైనా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే పైన కనిపిస్తున్న మరి మీరు కాల్ చేస్తే జాయిన్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్లో వెటర్నరీ అనిమల్ హస్బెండరీ కౌన్సిలింగ్కి సంబంధించి అలాట్మెంట్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో వీటికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.